లాభాల వాటాలో సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కార్మికులకు 16% పైగా మాత్రమే లాభాల వాటా చెల్లిస్తూ 33% చెప్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. గోదావరిఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ, గుర్తింపు సంఘమైన ఏఐటీసీ అసమర్థత, ప్రభుత్వ యూనియన్ అయిన ఐఎన్టీసీలో లొంగుబాటు వైఖరి కారణంగానే కార్మికులకు లాభాల వాటా విషయంలో అన్యాయం జరిగిందని విమర్శించారు. సింగరేణి సంస్థ 4,701 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తే కేవలం 2,412 కోట్ల లాభాలను చూపించి 33% వాటా కింద 788 కోట్లను మాత్రమే కార్మికులకు పంచడం అన్యాయమని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పేరిట మిగతా డబ్బులను పవర్ ప్లాంట్, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తుందని తెలియజేశారు. సింగరేణి కార్మికులకు, ఈ ప్రాంత ప్రజానికానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని సంక్షేమం ఎవరి కోసమని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసే 2,000 కోట్లతో 5 కొత్త అండర్ గ్రౌండ్ గనులను ప్రారంభించి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించవచ్చునని సూచించారు. కార్మికుల ప్రయోజనాలను యాజమాన్యానికి తాకట్టు పెట్టడం తప్ప గుర్తింపు సంఘం కార్మికులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. హెచ్ఎంఎస్ గట్టిగా వాదించడం మూలంగానే వరద బాధితులకు లాభాల నుండే యాజమాన్యం సహాయం అందిస్తున్నట్లుగా చెప్పారు. మేనేజ్మెంట్ పిలిచినప్పుడు ఏఐటీసీ చేతకాని సంఘం ఏం చేయలేదని, వాళ్ళతో చేతకాదని, సమస్యల పరిష్కారం అన్రెస్ట్ కాకుండా ఉండడానికి 28వ తారీఖు నాడు 5 సంఘాలకు పిలవడం జరిగింది. అందులో సింగరేణి సంస్థను అమ్మడానికే ప్లాన్ చేసింది. సింగరేణి సంస్థ కొలాప్స్ చేసి అన్ని బ్లాక్లన్నీ ప్రైవేట్కి ఇవ్వడానికి ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో 4 సంఘాలు కూడా యాక్షన్లో పోవాలి సార్, పోతే ఏం ప్రాబ్లం లేదు, మాకేం అభ్యంతరం లేదని. ఒక సింగిల్గా హెచ్ఎంఎస్ ఒకటే యాక్షన్లో పోతే నువ్వు గ్యారంటీ ఇస్తావా నీకు వస్తుందని. యాక్షన్లో పోయినాక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినట్టు రాదు కనుక మేము ఒప్పుకోమన్నాం. దాని తర్వాత మేము అడగడం జరిగింది, లాభాల వాటా సంగతి ఏంటి సార్, ఎప్పుడు ఇస్తారంటే చైర్మన్ డైరెక్ట్గా అందరి ముందటనే రికార్డెడ్ నోట్స్ నేడ దసరా కంటే ముందు ఇస్తా అన్నాడు. అక్టోబర్లో ఇస్తా అన్నాడు. దసరా కంటే ముందు ఇస్తా అన్నాడు, ఒప్పుకున్నాడు. పర్సెంటేజ్ గురించి ప్రభుత్వం దగ్గర మాట్లాడాలి, మాకు మీటింగ్ పెట్టండి అన్నాం. చైర్మన్ గారిని అడిగినాం, డైరెక్టర్ని అడిగినాం. మేము మాట్లాడతాం, వీళ్ళకి మాట్లాడడం రాదు, మాట్లాడలేరు. ప్రభుత్వంలో ఉన్న సంఘాలు వాళ్ళు మాట్లాడలేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు, కార్మికుల కోసం మాట్లాడలేరు కనుక మమ్మల్ని పిలవండి, మమ్మల్ని తీసుకుపోండి అన్నాం. మమ్మల్ని తీసుకోపోకుండా ఇద్దరినే తీసుకుపోయి ఉత్సవ విగ్రహాలు ఏమంటారే ఉత్సవ విగ్రహాలలాగా కూర్చున్నారు. వాళ్ళకి వెనక సీట్లో కూర్చున్నబెట్టి గుర్తింపు సంఘం నాయకునికి వెనక సిగ్గులేక వెనక సీట్లో కూర్చున్నారు. కూర్చుని సింగర్ని వాళ్ళు ఏం చెప్తే అదే వినొచ్చింది తప్ప మాకు ఇంత లాభం కావాలని చెప్పలేదు. లాభాల వాటా 30% ఇవ్వండి అని మేము డిమాండ్ చేసినాం. మా డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని 30. ఇంకోటి ఏంటంటే గుట్టు చప్పుడుగా దొంగచాటుగా కార్మికుల జీతాల నుండి వరద బాధితుల కోసం పైసలు కట్ చేద్దామని మేనేజ్మెంట్ ఒక లెటర్ ఇద్దరికి రాసింది. మీ అభిప్రాయాలు చెప్పండి 2 రోజుల లోపల, 12వ తారీఖు లోపల అంటే అభిప్రాయాలు ఇంటర్నల్గా కట్ చేయండి అని చెప్పిండట. కట్ చేయండి అని చెప్పిన బహిర్గతం చేయలే. అంటే ఎంత మోసకారులో ఎంత ద్రోహం చేసినారో, కార్మికుల జీతాలతోటి చిలగాట మారితే ఈ కార్మిక సంఘాలకు మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదు. మేము ఒక ప్రతిపాదన పెట్టినాం, కట్ చేయవలసిన అవసరం లేదు, నిజంగానే నువ్వు కట్ చేయాలనుకుంటే కట్ చేయకు, లాభాల వాటా 30% చేయి. అందులో లాభాల వాట నుండే ఎంత 1,000 రూపాయల మనిషికో 2,000 రూపాయలు ఇవ్వండి అని మేము అడిగినాం. లేదా అంటే N- అని పెట్టిన ప్లేడేలు నెలకు ఒక ప్లేడే తగ్గిస్తారు, ప్రొడక్షన్ తీస్తారు, ఆ ఒక N- అని తీసేయండి అని ఒక ప్రతిపాదన పెట్టినాం. 3వ ప్రతిపాదన పెట్టినాం, ఈ పేరు మీద ఒక ప్లేడే నడిపేయండి మొత్తం కార్మికులకు. వరద బాధితుల కోసం ఒక ప్లేడే నడిపిస్తే ఇద్దరికి లాభమే, కార్మికునికి లాభం, మేనేజ్మెంట్కు లాభం, వరద బాధితులకు సహాయం అందుతుంది. మేనేజ్మెంట్కి ఎట్లా లాభం అంటే ఈ వరదల మూలంగా కంపెనీ కూడా బాధ్యులే, కంపెనీ కూడా నష్టం జరిగింది, ప్రొడక్షన్ డౌన్ అయింది. ఆ ఒక్కరోజు 3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి వస్తుంది కంపెనీకి, కొద్దిగా టార్గెట్ చేయొచ్చు అని మంచి సలహాలు మేము ఇచ్చినాం. దాన్ని స్పందించే మేనేజ్మెంటు లాభాల వాటా నుండే కట్ చేసింది. కానీ జీతాలకు వెళ్ళి కట్ చేయొద్దు అనేది మేము చెప్తున్నాం మేనేజ్మెంట్కు. వాళ్ళు 35% అన్నారు, 33% అన్నారు. అది 33% అనేది బోకస్ మాట. 16 పాయింట్ చిల్లర శాతమే మనకు లాభాల వాటా ఇస్తున్నారు.
లాభాలు 4,000 పైన కోట్లు వచ్చినాయనే మేనేజ్మెంటే ప్రకటన చేసింది. ఆ 4,000 కోట్ల మీద లాభం వేస్తే 32 ఇంటూ 4 ఎంత అవుతుంది? 50 కోట్ల రూపాయల లాభాల వాటి ఇవ్వాలి. కానీ 700 కోట్ల మీద ఇచ్చారు. అంటే 33% ఇవ్వలే లాభాల వాట. 16.23% ఇచ్చిండ్రు. దానికి 33% ఇచ్చిన 33% అనేది బోకస్ మాట. మనకు వచ్చింది 16. ఇంకోటి సింగరేణి సంస్థ గురించి లాభాల గురించి పక్కన పెట్టినామన్నారు. పక్కన పెట్టి ఏం ఖర్చు పెడతారంటే అందులో మనకు అక్కర్రాని వాటికి ఖర్చు పెడతా అంటారు. సోలార్ పవర్ ప్లాంట్ ఎవరికి కావాలి? ప్రభుత్వం కూడా కంపెనీకి ఒక ఉద్యోగం ఇవ్వదు. సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఒక్క ఉద్యోగం రాదు. రాజస్థాన్లో సోలార్ ప్లాంట్, నైని దగ్గర ఒక ప్రాజెక్టు గురించి అక్కడ కూడా సోలార్ ప్లాంట్ పెడతారట. పవర్ ప్లాంట్లు పెడితే సింగరేణి కార్మికులకు బొగ్గు కానీ ఏరియాలో తెలంగాణ ఉన్న ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు. సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ సంస్థ కాదు. ఉద్యోగాలు కూడా ఇంపార్టెంట్. బొగ్గు ఎంత తీస్తావో అంత బొగ్గు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 2,000 కోట్లు ఆ పవర్ ప్రాజెక్టు పెట్టకుండా అండర్ గ్రౌండ్ మైన్లు 5 మైన్లు ఓపెన్ చేయొచ్చు. మనిషిని అపాయింట్ చేస్తే 6 టన్నుల బొగ్గు తీస్తాడు కార్మికుడు. ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, లాభం వస్తాయి. విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు దావు రమేష్, సమ్మయ్య, మణికంఠ, కుమ్రయ్య, శ్రీధర్, రామచందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.